టాలీవుడ్లో మాస్ అనే పదానికి మరో పేరు. పవర్ అనే మాటకి అసలైన అర్థం నందమూరి బాలకృష్ణ. వరుస విజయాలతో తన మాస్ ఇమేజ్ని మరింత స్ట్రాంగ్గా మార్చుకుంటూ వచ్చిన బాలయ్య ఇటీవల విడుదలైన అఖండ 2 విషయంలో ఫ్యాన్స్ని కొంత నిరాశ మిగిల్చారు. అవును, అఖండ లాంటి సెన్సేషన్ తర్వాత సెకండ్ పార్ట్పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ కథపరంగా స్క్రీన్ ప్లే విషయంలో ఈసారి ఆ అంచనాలు పూర్తిగా రీచ్ కాలేదన్న మిక్స్డ్ టాక్ వినిపించింది. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. టాక్ ఎలా ఉన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య పవర్ మాత్రం తగ్గలేదు. అఖండ 2 100 కోట్ల మార్కును దాటడం ద్వారా నటసింహం మార్కెట్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. ఇది బాలకృష్ణ స్పెషల్. కథ నచ్చకపోయినా బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్ కోసం థియేటర్కి వెళ్ళే మాస్ ఆడియన్స్ ఇక్కడే కనిపిస్తారు. గత కొన్ని సంవత్సరాల్లో చూస్తే అఖండ, వీరసింహారెడ్డి, భగవత్, కేసరి, డాకు మహారాజ్ లాంటి సినిమాలతో బాలయ్య బాక్సాఫీస్ని షేక్ చేశారు. ఈ సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటి? పవర్ఫుల్ డైలాగ్స్, అగ్రెసివ్ యాక్షన్, మాస్ని నేరుగా కనెక్ట్ చేసే ఎమోషన్. అయితే అఖండ 2 విషయంలో ఆ కథ లోతు, కొత్తదనం కాస్త మిస్ అయిందన్న భావన అభిమానుల్లో కనిపించింది. ఇక ఇప్పుడు బాలకృష్ణ కెరియర్లో మరో కీలకమైన దశ. ప్రస్తుతం బాలయ్య దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఒక యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే, మొదట అనుకున్న కథను పక్కన పెట్టి ఇంకా పవర్ఫుల్, ఇంకా మాస్కు దగ్గరగా ఉండే కొత్త కథతో ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తుందన్న టాక్ టాలీవుడ్లో వినిపిస్తుంది. అంటే అఖండ 2 మిక్స్డ్ టాక్ తర్వాత బాలయ్య మలినేని కాంబో ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక అసలు హాట్ టాపిక్, టాలీవుడ్ని షేక్ చేస్తున్న న్యూస్. మలయాళ దర్శకుడు హనీఫ్ అడేనితో నందమూరి బాలకృష్ణ ఒక భారీ యాక్షన్ సినిమా చేయబోతున్నారన్న వార్త. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్లో ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. హనీఫ్ అడేని అంటే ఎవరు? స్టైలిష్, రా అండ్ రియలిస్టిక్ వైలెంట్ యాక్షన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో చూపించగల దర్శకుడు. మార్కో సినిమాతో ఆయన క్రియేట్ చేసిన యాక్షన్ ట్రీట్ ఇప్పటికీ సినిమా లవర్స్ మాట్లాడుకునే టాపిక్. అలాంటి డైరెక్టర్ బాలయ్య లాంటి సూపర్ పవర్ హౌస్తో కలిస్తే ఆ అవుట్పుట్ ఎలా ఉంటుందో ఊహించడానికే ఫ్యాన్స్కి పూనకాలు. ఇప్పటి వరకు మనం చూసిన బాలయ్య యాక్షన్ వేరు, హనీఫ్ అడేని చూపించే యాక్షన్ వేరు. ఈ రెండు స్టైల్స్ కలిస్తే బాలయ్య ఇమేజ్కి ఒక పూర్తిగా కొత్త డైమెన్షన్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా స్టైలిష్ మాస్ హీరోగా బాలయ్యను చూపిస్తే అది టాలీవుడ్కే గేమ్ చేంజర్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికీ ఈ ప్రాజెక్టుపై అధికార ప్రకటన రాలేదు, కానీ ఇండస్ట్రీ వర్గాల్లో ఈ కాంబినేషన్పై గట్టి చర్చ జరుగుతుంది. ఒకవైపు గోపీచంద్ మలినేని, మరోవైపు హనీఫ్ అడేని ప్రాజెక్ట్. ఇవి రెండు సెట్స్ పైకి వస్తే బాలకృష్ణ కెరియర్లో నెక్స్ట్ చాలా ఇంటెన్స్గా ఉండబోతుంది. మాస్కి మాస్, స్టైల్కి స్టైల్, బాక్స్ ఆఫీస్కి బాక్స్ ఆఫీస్. ఇదే బాలయ్య బ్రాండ్. అఖండ 2 మిక్స్డ్ టాక్ ఇచ్చిన బాలయ్య మార్కెట్ ఫ్యాన్ బేస్ ఏమాత్రం తగ్గలేదన్నది స్పష్టం. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, బాలయ్య నెక్స్ట్ సినిమా మాస్ని ఏ స్థాయిలో షేక్ చేయబోతుందన్నదే. టాలీవుడ్లో పవర్ ఎప్పుడు తగ్గని పేరు ఒకటే, నటసింహం నందమూరి బాలకృష్ణ.